ఈ చర్యలు మన జాతీయ భద్రతకు విరుద్ధమైన అన్ని పరిస్థితులలో తప్పనిసరిగా అనుసరించాలి. ఎయిర్ రైడ్ హెచ్చరికలకు స్పందించడం, బ్లాక్అవుట్ యాక్షన్ ప్లాన్. జీవితం శాంతియుతంగా అనిపించినప్పుడు, కుటుంబాలు భోజనం చేస్తూ, పిల్లలు ఆడుకుంటూ, మార్కెట్లు గజిబిజిగా ఉన్నప్పుడు శాంతి ఎంత సున్నితమైనదో మరిచిపోవడం సులభం. కానీ ఎయిర్ రైడ్ సైరన్ శాంతిని చీల్చిన క్షణంలో ప్రతిదీ మారిపోతుంది. భారతదేశ భద్రత సరిహద్దుల వద్ద మొదలవదు, అది మీతో మొదలవుతుంది. సైరన్ వినగానే వేగంగా చర్య తీసుకోండి. అన్ని లైట్లు, ఫ్యాన్లు, ఉపకరణాలు ఆపివేయండి. కర్టెన్లు తీయండి. కిటికీలు మూసివేయండి. ఒక చిన్న స్పార్క్ కూడా శత్రువుకు మార్గం చూపగలదు. ఇది భయం కాదు, ఇది సంసిద్ధత. సొంత ప్రజలను రక్షించడం తెలిసిన దేశం యొక్క బలం. మీ పిల్లలకు ఏమి చేయాలో నేర్పండి. ఒక చిన్నారి కర్టెన్ తీస్తుంది. యువకుడు తమ తాత ముత్తాతలకు లైట్లు ఆపడంలో సహాయం చేస్తాడు. కుటుంబం నిశ్శబ్దంగా, శాంతంగా, సంసిద్ధంగా కూర్చుంటుంది. నగరమంతటా ఆత్మ జాగృతమవుతుంది. స్వచ్ఛంద సేవకులు రూఫ్ టాప్లలో లైట్ లీక్ల కోసం తనిఖీ చేస్తారు. మహిళలు వృద్ధ పొరుగు వారిని సందర్శిస్తారు. సరిహద్దుల్లో సైనికులు శాంతంగా, అప్రమత్తంగా ఉంటారు. ఇది భారతదేశం. ప్రతి ఇల్లు ఒక కోట, ప్రతి పౌరుడు ఒక కవచం. చీకటిలో మేము దాక్కోము, మేము ఐక్యమవుతాము. నగరాల నుండి గ్రామాల వరకు నిశ్శబ్ద బ్లాక్అవుట్ వ్యాపిస్తుంది. భయం వల్ల కాదు, ప్రేమ వల్ల. దేశం పట్ల ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, మరియు ప్రతి పరీక్షలో గట్టిగా నిలబడే నమ్మకం. భారతదేశం నిలబడుతుంది. ఇది కేవలం బలంతో కాదు, ఐక్యతతో మాత్రమే. మేము భారతదేశానికి చెందిన వారం. భారతదేశం మాకు చెందినది. జై హింద్.